ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశానుసారమైనటువంటి మాటను కూడా మరొక మారు దేవుని పాద సన్నిధికి రావడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ఆయనకు మనసారా దేవుని స్తుతిస్తూ కొనియాడుదాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న మాట చెప్తాను. ఈ మాట ఏంటంటే, ఒక ప్రాంతంలో ఒక దంపతులకి 18 మంది బిడ్డలు జన్మించారంట. 18 మంది బిడ్డలు జన్మిస్తే ఆ 18 మంది బిడ్డలను ఆ ఇరువురు కలిసి చాలా అన్యోన్యమైన సహవాసంగా మంచిగా సాగుతూ ఉన్నారు, మంచిగా పెంచుతున్నారు. ఈరోజు మనకి చూస్తే 2-3 కంటే ఎక్కువగా జనరేషన్ లేదు. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒకనాటి కాలంలో ఆ దంపతుల జీవితంలో 18 మంది పుడితే ఆ 18 మంది భవిష్యత్తు కొరకు తండ్రేమో వదిలిపెట్టేశాడేమో తెలియదు, కానీ తల్లి మాత్రమే ప్రతిరోజు రాత్రి ఆ బిడ్డల పడకల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉంది. ఎందుకంటే ఆమె ప్రార్థన చేస్తుంది. దేవుని మందిరానికి వెళ్ళేటువంటి ఒక విశ్వాసి, ఆ విశ్వాసి ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. ఆ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఆ బిడ్డలు చాలా మంచి ప్రయోజకులు కావాలి, ఆ బిడ్డలను దేవుడు మంచిగా ఆశీర్వదించాలి అని వారి నిమిత్తము ప్రతి రాత్రి ఆమె వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నది. ఈరోజు ఎటకేలకు దేవుని మహాకృప కాబోలు తెలియదు, కానీ దేవుడు వారిని హెచ్చైన స్థానంలో ఉంచడానికి ఆమె కన్నీరు కార్చి ప్రార్థన చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించి వారిలో ఒక 2 దేవుడు తన సేవ కొరకు పిలుచుకుంటే ఆ తల్లి ప్రార్థన వారికి జీవనకరంగా మారింది. కాబట్టి వాళ్ళు మనకందరికీ సుపరిచితులయ్యారు. వాళ్ళెవరో కాదు. వాళ్ళెవరంటే చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ. వీళ్ళు అమెరికా దేశంలో ఉన్నటువంటి వారు. చార్లెస్ వెస్లీ అనేటువంటి వ్యక్తి అమెరికా దేశాన్ని కదిలించగలిగినటువంటి ప్రార్థన పరుడుగా మారాడు. అదేవిధంగా జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని ఉజ్జీవింపచేశాడు. మూలపడిపోయినటువంటి పరిస్థితిలో ఇదిగో అనేక విషయాల్లో ఆ ఇంగ్లాండ్ దేశం పట్టబడిపోయినప్పుడు, అక్కడ సాతాను కబంధ హస్తాల్లో కింద నలిగిపోతున్నప్పుడు అక్కడ ఒక రెవల్యూషన్ ఈ జాన్ వెస్లీ తీసుకురాగలిగాడు. క్రీస్తునందు ప్రేమంటి వాటిలారా, ఈ రాత్రి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఉదయం నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఈరోజు ఈ బిడ్డల కొరకు నువ్వు దేవుని ఎదుట ఒక దహన బలిని అర్పిస్తున్నావా? ఈరోజు దేవుని ఎదుట ఒక దహన బలి అర్పిస్తూ నీ బిడ్డల బాగోగు నిమిత్తము, వారి భవిష్యత్తు నిమిత్తము, దేవుడు వారి మీద ఉంచినటువంటి ఆ పరిస్థితి నిమిత్తము నువ్వు ప్రార్థిస్తున్నావా? నువ్వు అనుకుంటావు, నాకు దేవుడు మంచి గర్భఫలమునిచ్చాడు, మంచి బిడ్డలను ఇచ్చాడు, మంచిగా బ్రతకడానికి దేవుడు దారి చూస్తున్నాడని. నో. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇచ్చింది ఆయనే, కానీ నీ వంతు సాయం అక్కడ ఉండాలి. నీ బిడ్డల భవిష్యత్తు బాగా ఉండాలన్నా, నీ బిడ్డలు మంచి స్థాయిలో నిలబడి ఉండాలన్నా, లోకములో ఉన్నటువంటి ఇదిగో లోక పోకడలకు లోపడకుండా ఉండడానికి, వారు పట్టుబడకుండా ఉండడానికి ఉండాలి అంటే, నువ్వు మొదటిగా నీ తల్లివైనా తండ్రివైనా ఖచ్చితంగా నీ బిడ్డల కొరకు ప్రతి రాత్రి ఇదిగో వారి నిమిత్తము దహన బలి అర్పించాలి. దహన బలి అర్పిస్తే దేవుడు ఆ బిడ్డలకు కావాల్సినటువంటి గొప్ప సామర్థ్యాన్ని ఇస్తాడు, గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బిడ్డలకు దీవెనకరంగా మారుతుంది. 18 మంది బిడ్డలు ఉన్నటువంటి ఆ తల్లి ఆ రాత్రి కాలంలో వారందరి కొరకు, వారి శ్రేయస్ కొరకు ప్రార్థన చేసిందే. కాబట్టి ఈరోజు జాన్ వెస్లీ అనేటువంటి వ్యక్తి ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించేసేటువంటి ఉజ్జీవాన్ని దేవుడు అతనికి రగిలించాడు. అదేవిధంగా చార్లెస్ వెస్లీ, మనకందరూ తెలుసు, చార్లెస్ వెస్లీ అమెరికా దేశంలో కదిలించగలిగినటువంటి
గొప్ప ప్రార్థనా పరుడుగా మారాడు. వారు నవ్విస్తూనే మనం చూస్తాం, చార్లు వేసి మనం చూస్తూ ఉంటాం. చార్లు వేసి అంటే ఇదిగో రెండు చిన్ని మీసాలు ఉన్నట్టు, చిన్న క్యాప్ ఉన్నట్టు, ఇలాగా ఏదో కొంచెం మంచి ఆకారాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడిన వాడు, ఆ వ్యక్తి దేవుని పరిపూర్ణతో ఉన్నటువంటి వాడు, ఆ వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు. అమెరికా దేశాన్ని మొత్తం కదిలించగలిగాడు. ఈ రోజు అమెరికా దేశంలో క్రైస్తత్వం ఉందంటే ఆ చార్లెస్ వెస్లీ కదా. ఈరోజు మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ ప్రాంతంలో మీ బిడ్డను ఎలా పెంచుతున్నావు? యోబు అంటున్నాడు, ప్రతిరోజు అంట వారి కొరకు ప్రతిరోజు అంట ఒక దహన బలి అర్పిస్తా ఉన్నాడు. ప్రతిరోజు వారి కొరకు దహన బలి అర్పిస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు నీ బిడ్డల విషయమై? మరి బాబు కూడా నీతో ఏం చేస్తున్నావు? నువ్వు తల్లిగా తండ్రిగా ఉండొచ్చు, నేను కూడా తండ్రిగా తల్లిగా నాకు ఉండొచ్చు. కానీ నువ్వు చేయవలసిన మొట్టమొదటి పన్నెండు తెలుసా? నీ బిడ్డలు బాగుండాలి. నీ బిడ్డలు మంచిగా ఆరోగ్యకరమైన రెక్కల కింద ఉన్నట్లు, కాపాడబడినట్లుగా ఉండాలంటే నీ పరమ తండ్రిని దేవుడు అనగా మన పరమ తండ్రిన దేవుని ఎదుట ప్రతిరోజు వారి నిమిత్తమే విజ్ఞాపన చేయాలి. ఆలోచించండి. ఒక తల్లిగా తండ్రిగా నేను గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? వారి నిమిత్తము ప్రతిరోజు నువ్వు ప్రార్థించాలి. ప్రతిరోజు వారి నిమిత్తము దహన బలి అర్పించాలి. లేకుంటే వారు ఈరోజు చూస్తున్నాం కదా, చాలా మంది యవనస్తులు ఏమైపోతున్నారు? ఈరోజు చాలా మంది యవనస్తులు పాడైపోతున్నారు. తల్లిదండ్రుల మాటకు వినబడి, తల్లిదండ్రుల మాటకు లోబడినటువంటి స్వభావంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి బిడ్డలు ఈరోజు ఎక్కువగా కనబడతా ఉన్నారు. ఎందుకు అలా కనబడతా ఉన్నారంటే వాళ్ళల్లో తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించవలసిన మాటలు వారికి నేర్పించాల. వారి కొరకు రాత్రి కాలంలో ఇదిగో దహన బలులు అర్పించాలనగా ప్రార్థన వారి నిమిత్తము చేయలా. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అంటాడు, చాలా చక్కటి మాట మోషే చెప్తాడు ఇక్కడ. ఏమంటాడంటే, మీరు ఏదైతే విన్నారో, ఏదైతే చూసారో, ఏదైతే నేర్చుకున్నారో ఈ మనసులో పెట్టుకొని ఇదిగో మీ బిడ్డలకు లేచినప్పుడు వాటిని గూర్చి అభ్యసింపచేయండి, వాటిని గురించి తెలియచేయండి, వాటిని గురించి మాట్లాడండి. అప్పుడు మీ ఎదుట నేర్చుకున్నటువంటి మాటలు వారి హృదయంలో పడతాయి. వారు పెద్దవారు అవుతారు. పెద్దవారైన సామెతలు గ్రంథంలో చెప్పినట్లుగా బాలుడు నడవలసిన త్రోవను నేర్పించడం పెద్దవాడు తొలగిపోవడం దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతా ఉన్నా. నీ బిడ్డల భవిష్యత్తు నీదే. నీ చేతులారా చెడగొట్టుకోకుండా ఉండాలంటే దేవుని ఆత్మ చేత నీ కొరకు, నీ బిడ్డలకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నీ యొక్క భర్త క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత గొప్ప ప్రార్థన మందిరాలకు వెళ్తున్నా, ఇదిగో ఎంత గొప్ప దైవ సేవకులకు కదా, మొట్టమొదటిగా నువ్వు మార్పులోనికి రాకపోతే, నీ బిడ్డలకు దేవుని వాక్యాన్ని గురించి అభ్యసింప చేయకపోతే ఎంతకాలం ఈ లోకం సంతోషంగా సమాధానం బ్రతికొచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాటి నిమిత్తం తప్పించబడాలంటే ప్రార్థన మనకెంతైనా అవసరం. కాబట్టి మన బిడ్డలను మనమే జాగ్రత్త పరుచుకుందాం, మన బిడ్డలను మనమే భద్రపరుచుకుందాం. దేవుని కృప ద్వారా ఇట్టి మహిమ మనకును మన బిడ్డలకు ఉండునుగాక. ప్రార్థించాక. మహాగణుడా, మహోన్నతుడు తండ్రి, జీవోనిచ్చిన మా యేసయ్య నీ పాదాలకు వందనాలయ్యా. ఈ రోజు నా ప్రభు నీ పిల్లలుగా నాయన మాకు ఇచ్చినటువంటి గర్భఫలాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను. దాన్ని జ్ఞాపం చేసుకోండి, పరిశుద్ధపరచండి అయ్యా. మాకు ఇచ్చిన బిడ్డల చుట్టూ కంచి వేసి కాపుదలు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభావ నీ బిడ్డలపైన రక్త ప్రోక్షణ జరిగించండి అయ్యా. తిరుగుతున్న స్థలంలో, వెళ్తున్న మార్గంలో, చదువుతున్న చదువుల్లో ప్రభావ ఉంటున్న వారికి నాయన, ఇదిగో ఈ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నట్టు ప్రతి బిడ్డలకు కూడా నాయన అయ్యా నీ కృప చేత వారికి కావాల్సిన ప్రతి అవసరాలు, ఇబ్బందులు, ఆటంకాలు మీరు పాలన చేయండి అయ్యా. ఎవరైతే ఈ వీడియో వీక్షిస్తున్నారో వారి జీవితంలో ఒక మేలు జరిగించండి, అద్భుతం చేయండి, సూచక్రియలు, మహాచర్యలు ప్రారంభించండి, వ్యతిరేకతలు తీసుకోండి, సమాధానం దయచేయండి, కుటుంబంలో నెమ్మది కలిగించమని ప్రార్థిస్తూ రంకుడిని మంచి వరకు దుమ్మును దీవునైనా నా ప్రార్థన అయ్యా. నీ బిడ్డలకు, నీ బిడ్డల కుటుంబానికి, అలాగే నాకును క్షేమం సమాధానం దయచేయమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంతట ప్రార్థిస్తున్న పరలోకమందున్న మా తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరికీ కూడా వందనాలు.